ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. మరి యేసు ప్రభుని దూషిస్తూ, యేసు ప్రభుని అవమానపరుస్తూ, యేసు ప్రభు ఒక తప్పులు పడుతున్నటువంటి మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాను. మరి మోక్షం ఉందని మీకు తెలుసును, పరలోకం ఉందని కూడా తెలుసును. మరి రేపొద్దున ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్షానికి వెళ్ళాలని మరి రకరకాల పూజలు, రకరకాల భక్తులు రకరకాల మరి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న మీకు అడగాలనుకుంటున్నాను. ప్రియులారా, పాపం చేసిన వాడు మోక్షానికి వెళ్తాడా? పాపం చేసిన వాడు పరలోకం చేరుతాడా? పరలోకానికి ఒక్క దారిలో అవుతారా అని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మరి దానికి బైబిల్ యొక్క సమాధానం చెప్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే జీవవృక్షమునకు హక్కు గలవారు, జీవవృక్షం అనగా పరలోక రాజ్యానికి హక్కు గలవారు గుమ్మముల గుండా ఆ పరలోక పట్టణం గుండము మరి గుమ్మంలో ప్రవేశించడానికి గుమ్మముల గుండ పట్టణంలోనికి ప్రవేశించినట్లు అంటే ప్రవేశించాలంటే తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. అంటే వారు పాపమైన రాగులు మచ్చలు పాపం నుంచి విడుదల పొందిన వారు మాత్రమే పరలోకానికి చేరుతారు, మోక్షరాజ్యానికి వెళ్తారని బైబిల్ చెబుతూ ఉంది. పాపమును కడవేయబడాలో ఎవరైతే యేసు రక్తంలో పాపములు కడబడతాయో యేసు రక్తం ద్వారా వారికి పాపమైన డాగు మచ్చలు కడుక్కొని పవిత్రపరచబడి మరి తెల్లని వస్త్రములు, అదే పరిశుద్ధ వస్త్రములు ధరించుకొని వారు మాత్రమే ధన్యులు. వారి పరలోకానికి వారసులవుతారు, పరలోకానికి వెళ్తారు, మోక్షాన్ని పొందుకుంటారని బైబిల్ సమాధానం చెబుతూ ఉంది. మరి పరలోకానికి వెళ్ళిన వారు ఎవరనేది మనం చూద్దాము. అది 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఎవరెవరు చేయాలో జాగ్రత్త వినండి. కుక్కలను, మాంత్రికులను, హింసరులను, నరాంతకులను, విగ్రహ ఆరాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును విలుపుట నుందురు. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అంటే దేవునికి లేఖనముగా చెలవిస్తూ ఉంది. ప్రియులారా, కుక్క బతుకు చాలామంది చీ అనిపించుకున్నట్టు బతుకుతూ ఉంటారు. అందరితో మనుషుల దగ్గర విలువ ఉండదు, దేవుని దగ్గర మనుషుల దగ్గర విలువ, నేను కూడా దేవుడి దగ్గర కూడా విలువ ఉండదు. మరి మనుషుల యొక్క మన్నన లేనివాడు దేవుని యొక్క మన్నన కూడా పొందలేడు. చూసుకున్నట్లయితే అది చీ అనుకుంటే అటువంటి బతుకున్న వాడు కూడా దాన్ని కుక్క బతుకు అంటారు. కుక్కలను, మాంత్రికులను, మాంత్రిక విద్య నేర్చుకున్న వారును, మరి వ్యభిచారం చేసిన వారు, మరి నరాంతకులను, హత్యలు చేసిన వారు, మరి ఇలాంటి వారందరూ కూడా మరి విగ్రహ ఆరాధకులు, అబద్ధమును ప్రేమించి అబద్ధం ద్వారా బతుకుతూ అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, పాపం చేస్తూ, ఒకరు మోసం చేస్తూ, ఒకరు బాధ పెడుతూ, ఒకరికి హింసిస్తూ వాళ్ళు సంతోషంగా ఉండి అబద్ధాన్ని మాత్రమే లేనిది ఉన్నట్లుగా చెప్పి అబద్ధం చెప్పి ఈ అబద్ధాన్ని ప్రేమించి ఇలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరరు అని మరి బైబిల్ చెబుతూ ఉంది. వీళ్ళందరూ కూడా పరలోకానికి వెలుపులో ఉంటారు. ద్వారము పరలోక రాజ్యంలో ద్వారము గుమ్మము తలుపు వేయబడుతుంది. వారు పరలోకంలో ప్రవేశింపరు, మోక్షరాజ్యానికి చేరరు అని బైబిల్ చెబుతూ ఉంది. పిల్లలు, ఇది ఒకసారి మీరు గమనించినట్లయితే ఆవేశం పడకండి, నిశ్చితంగా మనము ఆలోచించినట్లయితే సత్యం ఏదో తెలుసుకున్నట్టే మంచిది. పిల్లలారా, ఆవేశం పడి ఏ నిర్ణయం తీసుకోకూడదని మరి మనమే చెప్తూ ఉంటాము. కనుక ఏ విషయమైనా తెలుసుకోవడం చాలా మంచి విషయము. తెలుసుకోవడం అనేది గొప్ప విషయం. మానవుడిగా అన్ని విషయాలు మరి బైబిల్ గ్రంథాలు ఏంటి, హిందూ శాస్త్రాలు ఏంటి, అన్నీ కూడా వినాలా, తెలుసుకొని దాంట్లో ఏ సారాంశం సత్యం ఉందో అనేది తెలుసుకున్నప్పుడే వాడు మహానుభావుడు, గొప్పవాడు, తెలివైన వాడు, జ్ఞాని అవుతాడు. కనుక ప్రియులారా,
ఆలోచన లేకుండా మనము ఆగ్రహం తెచ్చుకొని ఆవేశం పడిపోయి ఇది అది అని చెప్పేసి రకరకాల వాదనలు మరి వ్యర్థమైనటువంటి వాదనలు పడకుండా సత్యాన్ని తెలుసుకొని యేసుప్రభువుని అంగీకరించి ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్తంలో కడబడితే మాత్రం పాపములు పడతాయి, పాపము పడతాయి. పాపము క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది, ప్రభు యేసుక్రీస్తుకి. అతను ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. మరి లేవి గ్రంథంలో చెప్తే నేను పరిశుద్ధుడిని కనుక మీరున్న పరిశుద్ధులై ఉండుడి అని చెప్తూ ఉంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తుంది ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేద్దరు అని దేవునికి లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరని చెప్తూ ఉంది. కనుక మనం సాత్వికంతో, సహనంతో, సమాధానంతో మరి మంచిగా ఆలోచించి అర్థం చేసుకొని దీనిలో ఉన్న నిజమేటి అబద్ధమేటి గ్రహించి సత్యాన్ని తెలుసుకొని అప్పుడు మనము మాట్లాడితే మంచిదని, సత్యాన్ని తెలుసుకుని మార్పు చెందితే మంచిదని దేవుని యొక్క ఉద్దేశము. మరి ఒక దేన సేవకుడిగా తిమోతి రాజునైన నా యొక్క అభిప్రాయం ఏంటంటే అందరం సమానంగా ఉండి మంచిని మరి మనం చెప్తూ ఉంటాము, దేశంను ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమని ఒట్టి మాటలు కట్టిపెట్టమని చెప్తూ ఉంటాము. అవి మాటలతో కాదు, గమనించండి. మంచి అన్నది ఏదో తెలుసుకుని దాన్ని మనం పెంచి దాన్ని ప్రేమించినట్లయితే, ఆ మంచిని మనం ప్రేమించినట్లయితే ఆ మంచి మనల్ని పరలోకాన్ని నడిపిస్తుంది, ఆ మంచితనమే మనల్ని మోక్షానికి నడిపిస్తుంది, ఆ మంచి నలుగురిలోనే మనకి గౌరవాన్ని ఇస్తుంది. దేవుని దగ్గర మనకి దేవుని దగ్గర వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. కనుక ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి, గ్రహించండి, ఆలోచన చేయండి. మీరంతా కూడా మారు మనసు పొందాలని, మంచిగా జీవించాలని దేవునికి ఉద్దేశం కూడా ఏ ఒక్కరు నశించిపోవడము, నరకానికి వెళ్ళిపోవడం, అగ్నిగండంలోకి వెళ్ళిపోవడం అని దేవుని ఇష్టం కాదండి. కనుక మనం మారాలని దేవుని ఆశ కనుక ఆయన ఇంకా మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, రెండవ రాకడికి సమయం ఇస్తూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా మారు మనసు పొంది ప్రభువుని అంగీకరిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.